దర్ ఇస్ అ పర్పస్, దర్ ఇస్ అ డెస్టినీ ఇన్ అవర్ లైఫ్. బట్ ఈ లోకం రకరకాలను మనల్ని డైవర్ట్ చేస్తా ఉంది. అందుకోసమే ప్రవక్త ఇలాగ చెప్తున్నాడు, మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేను, నమ్మటం అనేది ఫాలో చేయాలి. దేవుడితో కలిసి ఉండటం గాస్పెల్ అని. దేవుడితో ఉండడానికి టైం లేదు. మన కొరకు అన్ని వదిలిసిపెట్టి వచ్చిన యేసుక్రీస్తు పాద దగ్గర రావాలని టైం లేదు. బట్ ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాలి, యు అండ్ మీ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. మార్తాతో యేసుక్రీస్తు ఇలాగ అన్నారు, మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొనును, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేను. దేవుడికి స్తోత్రం. మనలోంచి తీసివేయన ఒక పోషన్ ఉందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదం. అది మాత్రం కాకుండా ఈ స్వార్థని చాలా మందికి ప్రకటించడం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటే, నీతి మార్గని అనుసరించి ఎవరు అనేకులను తెలుపుతుదరో వారు నక్షత్ర వలె నిరంతరము ప్రకాశించుదురు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్.